లవ్లీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకున్నాను. అంటే ఖచ్చితంగా అయితే వీడియోని అయితే వినండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో, స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ లేటెస్ట్గా అలాగే ఇన్ఫర్మేషన్ వీడియోస్గా మీకైతే ఉంటాయి. అలాగే మీకు మీ లోకల్ ఏరియాలలో ఉన్న డిజేబుల్డ్ పర్సన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇక్కడ ప్లేస్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీకైతే లైక్ నేను ఫస్ట్ వీడియో పెట్టాను ఓరియంటేషన్ ప్రోగ్రామ్. అండ్ దెన్ మీకు అయితే నేను ఎస్టర్డే పోలేదు ఇన్స్టిట్యూట్కి. మీకు ఇన్స్టిట్యూట్కి పోలేదు కాబట్టి నేనైతే వీడియో చేయలేదు. లైక్ నాకు రైనింగ్ ప్రాబ్లం వల్ల నేనైతే పోలేదు ఇన్స్టిట్యూట్కి అయితే. బట్ నేనైతే టుడే పోయాను. అక్కడ పోయిన తర్వాత నాకు ఈరోజు చాలా వాళ్ళందరినీ చూసాలకి ఒకసారిగా నాకు చాలా భయం వేసింది. ఏంటప్పా ఏంది వీళ్ళు ఏం ఫస్ట్లో అక్కడ తెలుగులో మాట్లాడే ఒక మేడం ఉండే. ఆ మేడం పేరు కూడా నాకు తెలుసు. కానీ ఆ చెప్పే మూమెంట్లో భయపడి ఏదో లైక్ మనము తెలియక ఒక జైలు ఎంటర్ అయితే ఒక కేసులో ఇరుక్కుంటే ఎలా భయపడతామో అలా భయపడి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలంటే చాలా ఇరిటేటింగ్ కాదు. జస్ట్ నేను వాళ్ళు ఏమనుకుంటారో. బట్ నేనైతే వాళ్ళతో ఇప్పుడు నేను బీటెక్ చేశాను. ప్లస్ నాకు అమ్మాయిల ఎదురుగా మాట్లాడేది లైక్ నాకు భయం. వాళ్ళని చూస్తే అది తెలియని భయం. అది ఇంట్లో పేరెంట్స్ ఉన్నారంటే పేరెంట్స్ ఉన్నారు, సిస్టర్ ఉంది, అందరూ ఉన్నారు. కానీ ఇక్కడ నాకు ఏంటంటే నాకు మోటివేట్ చేసింది కూడా మా మదరే. నువ్వు ఇలానే ఉంటే ఇలానే అయిపోతావు, అక్కడికి వెళ్ళు అని చెప్పేసి మా మదర్ కూడా నన్ను మోటివేట్ చేసి ఇక్కడికి పంపించింది. కానీ ఫస్టే నేను వాళ్ళని చూసి నేను మాట్లాడలేకపోయినాను. జస్ట్ ఒక 30 minutes ఇంకా ఏం మాట్లాడలేకపోయినాను. అసలు వాళ్ళు మాట్లాడవు అంటే కూడా నేను మాట్లాడలేకున్నాను. జస్ట్ చాలా అయితే ఆ 1 hour అయితే నేను చాలా ఫేస్ చేశాను. లైక్ చాలామంది వచ్చేసి ఎంత ఫోర్స్ చేసినా కూడా మాట్లాడలేదు. బట్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఈరోజు కొద్దిగా అయితే అలా అయిపోయింది. దెన్ మళ్ళీ నాకు క్లయింట్స్ వచ్చారు. నేను లైక్ యూట్యూబ్ లోగోస్ అండ్ ఆల్సో థంబ్నెయిల్స్ డిజైన్ ఫర్ చేస్తాను కాబట్టి వాళ్ళు నాకు క్లయింట్స్ వచ్చారు. క్లయింట్స్ వచ్చి నేను వాళ్ళతో మీట్ అవ్వడానికి తినిన తర్వాత నాకు ఒక ఎనర్జీ లెవెల్ వచ్చింది. వాళ్ళకు క్లయింట్స్ నేను చేపియాలి కాబట్టి ఎనర్జీ లెవెల్ వచ్చింది. మళ్ళీ తర్వాత నేను అలానే సెర్చ్ చేసేటప్పుడు నాకు తెలిసిన వాళ్ళ స్పెషల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ లైక్ నా ఫ్రెండ్స్ లైక్ మా బ్రదర్ సుజిత్ బ్రో అండ్ ఆల్సో జగదీష్ ఆల్సో వీళ్ళు నా దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అంటే నేను లైక్ నా వెబ్సైట్ గురించి అలాగే మన ఛానల్ మన గూగుల్లో సెర్చ్ చేస్తేనే మన వెబ్సైట్ వస్తుంది కదా, సేమ్ అలాగే ఛానల్ కూడా వస్తుంది. ఆ ఛానల్ కూడా నేను చూపించాను వాళ్ళకి. ఇది నా ఛానల్, ఇది నా ఇలా క్లయింట్స్ వస్తారు, డిజిటల్ మార్కెటింగ్ ఇలా చేస్తాను, లైక్ గ్రాఫిక్ డిజైనర్ అండ్ ఆల్సో లోగో డిజైన్ అండ్ థంబ్నెయిల్ డిజైన్ ఇలా నేను కొన్ని చెప్పడం జరిగింది వాళ్ళతో. ఇలా చేస్తాను, ఇది నాది హ్యాబిట్ ఫర్ 1 hour ఛార్జెస్ 100 rupees అండ్ 50 rupees ఛార్జెస్ అని చెప్పేసి నేను ఒక లోగో అలా చెప్పడం జరిగింది. అలాగే నేను పొద్దున నుంచి నాకైతే క్లాసెస్ అయితే లైక్ పాజిటివ్ థింకింగ్ గురించి అయితే చెప్పడం జరిగింది. పాజిటివ్ థింకింగ్ ఎలా చేయాలి, లైక్ హెచ్ఆర్తో ఎలా చేయాలి, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చేయాలి అని చెప్పేసి మేడం ఎక్స్ప్లెయినింగ్ కన్నడ లాంగ్వేజ్. బట్ నాకైతే ఆ కన్నడ లాంగ్వేజ్ అర్థమవుతుంది కానీ రిప్లై ఈజ్ పర్పస్ అయితే సింక్ అయిందంటే డెఫినెట్గా మనం ఆన్సర్స్ ఇస్తాం, లేదంటే లేదు కదా. అట్లనే నాకు ఈరోజు అలా ఫేస్ చేశా. అలాగే నాకు పాజిటివ్ థింకింగ్ గురించి కొన్ని వీడియోస్ అయితే చూపించారు, లైక్ సఫీ వీడియోస్ అండ్ ఆల్సో ఇన్స్టిట్యూట్ PDF స్టోరింగ్ ఆన్ మేడం విల్ బి ఎక్స్ప్లెయిన్
ఇలా చాలా చేశారు. చేయడం వల్ల నాకైతే ఓవరాల్గా అయితే నాకు తెలుసు. బట్ ఇక్కడ కోచింగ్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి కమ్యూనికేషన్ ప్రాబ్లం, లైక్ లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి అబ్జర్వ్ ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు. టోటల్ నంబర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళే ఉన్నారు. అక్కడ నేను వెళ్ళి కూర్చున్నాను. అక్కడ కూర్చున్న వెంటనే ఇంకా ఇలా కాదు, ఈ అబ్బాయి ఇలా ఇంటరాక్ట్ అవ్వడని చెప్పేసి ఐ కాంటాక్ట్ పెట్టారు. ఐ కాంటాక్ట్ పెడితే వాళ్ళని చూసి మాట్లాడడానికి కూడా నాకు ఏదో తెలియని భయము. వాళ్ళు ఏమనుకుంటారో, లైక్ వాళ్ళు ఏమనుకుంటారో. వాళ్ళైతే ఫ్రీగానే ఉన్నారు. నేనైతే చాలా అయితే ఇబ్బంది పడ్డాను ఈరోజు. చాలా అయితే ఎస్పెషల్లీ టుడే వస్తుందని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు నా లైఫ్లో. ఎన్నో వీడియోస్ చేశాను, ఎన్నో టీచింగ్ చెప్పడం జరిగింది. దెన్ మీకైతే సబ్జెక్ట్స్లో గైడ్ చేయడం జరిగింది. అలాగే చాలా అయితే గైడ్ చేశాను. బట్ నేనైతే ఇలా డైరెక్ట్లీ ఇలా డిజేబుల్డ్ పర్సన్స్ దగ్గర కూర్చొని అలాగే వాళ్ళ దగ్గర నేను మాట్లాడాలంటే నాకు కూడా చాలా పేరు ఉంది. అలాగే నాకు కూడా చాలా భయం ఉంది కూడా అర్థమైపోయింది ఈరోజు నా సెకండ్ డే యూత్ ఫర్ జాబ్స్ గురించి. ఇది 10 బ్యాటరీ దగ్గర ఉంది. ఎవరైనా డిజేబుల్డ్ పర్సన్స్ వస్తే మీకు కనపడితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఇన్ బెంగళూరు ఇస్ కమ్. మీరు వాళ్ళకి బెంగళూరు తొడుగుని వచ్చి ఇసిపెట్టారంటే ఇక్కడ ఒక పీజీ ఇస్తారు. లైక్ పీజీ ఎలా ఉందంటే పీజీ చాలా బాగుంది. అక్కడే మనకు నెల్లూరు వాళ్ళు చాలా నెల్లూరు వాళ్ళది పీజీ ఇది. ఇన్స్టిట్యూట్ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్స్ వస్తుంది. 2 కిలోమీటర్స్ ర్యాపిడో బుక్ చేసుకుంటే వాళ్ళే పే చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా అయితే నేను ఈరోజు బుక్ చేసుకున్నాను. నేను ఇంకో పర్సన్ బుక్ చేసుకున్నాము. అతనికి నేను పే చేశాను. అతనికి అమౌంట్ అనేది పే చేశాను. ఇంకా ఈరోజు నుంచి అయితే ఇన్స్టిట్యూట్కి పోవడం జరుగుతుంది. మీకు వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. డైలీ అప్లోడ్ ద వీడియోస్ లైక్ ఇన్స్టిట్యూట్ విల్ బి టాపిక్ అండ్ ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది టాపిక్ అండ్ ఆల్సో మీకు అందరికీ తెలుగు వచ్చు కాబట్టి నాకు కూడా మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఫ్లూయెంట్గా వచ్చేస్తుంది. ఇంగ్లీష్ కూడా నేను ఐ టాక్ టు మీ. దెన్ మీకైతే కన్నడ కూడా నేనైతే రీసెంట్గా 1 to 2 డేస్లో నేను కొన్ని లిటరరీ వర్డ్స్ అంటే అన్నం కోసం, అలాగే నేనున్నాను అనేది నాను అయిందనే అని కొన్ని వర్డ్స్ నేర్చుకోవడం జరిగింది నా రూమ్మేట్ వల్ల. అలాగే కొన్ని నేనైతే అప్డేట్ అవుతున్నాను నా లైఫ్ని. మీరు కూడా అప్డేట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసి మీరు కూడా అప్డేట్ అవ్వండి. లైక్ ఐటీ ఫీల్డ్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, యువర్ కొలీగ్స్ ఆల్సో, యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో ఎవరైనా ఉంటే వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ అయ్యి ఐటీ వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తారంట. అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నారంట. అంటే లైక్ హెచ్ఆర్తో మాట్లాడతారు, అలాగే టీమ్ లీడర్తో మాట్లాడతారు. ఇలా వాళ్ళని ఇంటరాక్ట్ అయ్యి ఇలా డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మనము అక్కడ ఫేస్ చేసినట్టు కూడా నేను షేర్ చేస్తాను. లైక్ ఇలా వీడియో తీసి నేను రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల లైక్ నాకు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో కన్నడ లాంగ్వేజ్ ఇలా నేను నేర్చుకోవచ్చు. మీకు కూడా కొంచెం చెప్పడం వల్ల నాకు కొద్దిగా బాగుంటుంది. లైక్ ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వాలంటే కన్నడ కావాలి. అలాగే కన్నడ మీన్స్ అండ్ తెలుగు సిమిలారిటీ. మోస్ట్ పర్సన్స్ ఆర్ కన్నడ అండ్ దెమ్ ఆల్సో లిటరల్లీ వర్డ్స్ ఐ స్పీక్ కన్నడ లాస్ట్ 2 days నుంచి. మీకైతే డెఫినెట్గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా మీరు ఎవరైతే డిజేబిలిటీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. షేర్ చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మినిమం మీకు తెలిసిన కాంటాక్ట్ లిస్ట్లో పెట్టండి. తెలిస్తే వాళ్ళు కూడా
ఇక్కడికి వస్తారు. నెక్స్ట్ మంత్కి స్లాట్ బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా మీ వల్ల వాళ్ళు బెనిఫిట్ అవుతారు. వాళ్ళకి కూడా ఒక కెరియర్ ఉంటుంది అని మీరు గుర్తుపెట్టుకొని మీ వంతు మీరు ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. లైక్ పీజీ కూడా బాగుంది. పీజీలో కూడా మన ఆంధ్ర ఫుడ్డే పెడతారు, నెల్లూరు వాళ్ళే. మీరు ఎలాంటి ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు ఇంకా నేను చెప్పడం అయితే అన్నీ క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి పీజీకి మన ఆఫీస్కి 2 కిలోమీటర్స్ వస్తుంది. ర్యాపిడో బుక్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో వాళ్ళు పే చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరున్నా కానీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. షేర్ చేస్తే మీకు చాలా అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా తెలిసిపోతుంది. ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది. ఫాస్ట్గా మీకు ఒకరికి హెల్ప్ చేసిన సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది. లైక్ చాలామందికి అయితే ఇలా ఉంటుంది అనేసి మనకు చెప్తున్నాను. మన ఆంధ్ర వాళ్ళంతా ఇలా షేర్ చేస్తారనేసి గట్టిగా నమ్ముతున్నాను. మన వాళ్ళంతా చాలా మంచిగా ఉంటారు. చాలా మంచిగా మనకి రెస్పాన్స్ అవుతారు. ఆంధ్ర, తెలంగాణ, లైక్ బెంగళూరు, దెన్ ఇంకా చాలా ప్లేసెస్లో తెలుగు వాళ్ళే ఉన్నారు. లైక్ బెంగళూరులో కూడా 70% ఇన్ బెంగళూరు, ఇన్ ఏపీ ఆర్ తెలంగాణ ఓన్లీ, 30% ఇన్ దేర్ ఇన్ ఓన్లీ కన్నడ పర్సన్స్. ఓకే, మీరు ఖచ్చితంగా అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇది నా సెకండ్ వీడియో యూత్ ఫర్ జాబ్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. మొత్తం వీడియోలోనే ఉంది.